ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. హోంమంత్రి నియోజకవర్గంలో ఆగని గోవుల అక్రమ రవాణా. నక్కపల్లిలో 3 వాహనాలు పట్టుకున్న కరాటే కళ్యాణి. అనకాపల్లి జిల్లాలో అక్రమ గోవుల రవాణా మరోసారి కలకలం రేపింది. నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 3 బొలెరో వాహనాలను గో సంరక్షణ సమితి సభ్యులు శనివారం పట్టుకున్నారు. సినీ నటి, గో సంరక్షణ కార్యకర్త కరాటే కళ్యాణి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. పట్టుబడ్డ గోవులను, వాహనాలను కరాటే కళ్యాణి మరియు ఇతర సభ్యులు కలిసి నక్కపల్లి పోలీసులకు అప్పగించారు. అయితే అక్రమ రవాణాపై పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ ఆమె పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పట్టుబడిన 3 వాహనాలను వెంటనే సీజ్ చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వయంగా రాష్ట్ర హోంమంత్రి నియోజకవర్గంలోనే పట్టపగలు ఈ స్థాయిలో గోవుల అక్రమ రవాణా సాగటం సిగ్గుచేటని విమర్శించారు. పట్టుబడిన వాహనాలను తక్షణమే సీజ్ చేయాలని, గోవులను సురక్షితంగా గోశాలకు తరలించాలి. అక్రమ రవాణాకు సహకరిస్తున్న స్థానిక నేతలు, అధికారులపై విచారణ జరిపించాలి అంటూ ఆమె మండిపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇందులో 2 బండ్లు వచ్చాయి. ఈలోగా 2 బండ్లు వచ్చాయి. ఆ బండ్లలో కూడా గోవులను చూసి మేము అడిగాము, మీ దగ్గర ఉన్న పేపర్స్ పెట్టాలి. సరైన సమాధానం లేదు. ఒక దాంట్లో 15 ఉన్నాయి. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈ రోజు చాలా దురదృష్టకరమైన రోజుని చెప్తాను. ఎందుకంటే నేను విజయనగరం నుంచి హైదరాబాద్ బయలుదేరాను. మా ఊరు వచ్చి నేను 1 వీక్ అయి ఉంటుంది. కానీ ఎప్పుడు వెళ్ళినా సరే నేను ఇదే చూస్తుంటాను. ఈ ఒక్కరోజు కాదు, ఎప్పుడూ గోమాతలను ఇలా తరలిపోతుండగా ప్రతిసారి పట్టుకోవడం, ఏదో పోలీస్ స్టేషన్ అప్పచెప్పడం, ప్రతిసారి ఏదో ఒక పెద్ద పెద్ద కంటైనర్లు కూడా పట్టుకునే రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజు బక్రీద్ దగ్గరగా ఉండడం వల్ల ఏమో తెలియదు, కానీ విపరీతంగా ఈ రోజు ఉదయం సబ్బవరం పోలీస్ స్టేషన్ లో ఒక బండి అప్పచెప్పాను. ఉదయాన్నే 1:30, 2 గంటలకి అక్కడి నుంచి గుడ్లన్నీ చూసుకొని కొంచెం మెల్లగా వద్దామని మెల్లగా సాయంత్రం 6 గంటలకి అలా బయలుదేరి మెల్లగా వస్తున్నాం. మేము ఇక్కడ పాయకరావుపేట దాటి ఏమంటారు కానీ నక్కపల్లి సారిపల్లి పాలెం నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కిలోమీటర్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఒక బండి ఆగుంటే మేము ఏంటి ఇందులో తీసుకెళ్తున్నారు, మీరు ఏమున్నాయి పేపర్స్ చూపించండి అని అడిగితే ఆ పేపర్స్ చూపించండి అడిగినందుకు వాళ్ళు మా దగ్గర ఏం లేవండి, ఫోన్ లేదండి, కనీసం పేపర్స్ లేవండి అన్నారు. అదండి, ఆ పేపర్స్ లేకుండా ఇన్ని తీసుకెళ్తున్నారు, లైసెన్స్ కూడా లేదండి మా దగ్గర, ఫోన్ లేదంటున్నాం అంటే అసలు పొంతం లేకుండా సమాధానాలు చెప్తున్నాడు. నాకు అర్థమైపోయింది ఇది అక్రమ రవాణా కన్ఫర్మ్ గాని. అయితే నేను అన్నాను పోలీసు స్టేషన్కి వెళ్దాం పదా అని చెప్పాను. అనేసి మేము అబ్బాయిని తీసుకొని మేము వస్తున్న లోపల అక్కడ ఒక యాక్సిడెంట్ అయిందని అందరూ ఆగేసరికి ఇంకో 2 బళ్ళు వచ్చాయి. ఇంకో 2 బళ్ళు దొరికితే వాళ్ళని అడిగాం, బాబు మీ దగ్గర పేపర్స్ ఉన్నాయా, ఇవన్నీ పట్టుకెళ్తున్నారు, అయినా మీరు యానిమల్ క్రూయల్టీ యాక్ట్ ప్రకారంగా 2 కూడా 3 కూడా రెండింటినే పట్టుకెళ్ళాలి, 3 కూడా తీసుకెళ్ళడానికి లేదు కదా మామూలుగా, మీరు నీరు పెట్టట్లేదు, గడ్డి పెట్టట్లేదు, వీటిని మీరే తినకుండా ఉంటారా, ఎండల్లో ఇలాగ ఏం లేకుండా నీళ్ళు లేకుండా ఉండగలరా, ఇలా తీసుకెళ్తున్నారని అడిగితే మాకేం తెలియదండి, మా ఓనర్ ఎక్కడికి సంతకు తీసుకెళ్ళమన్నాడు. సంత ఇవన్నీ చెప్పొద్దు, మీ దగ్గర ఇన్ని లేవు, 10-15 కూరేసారు ఇందులో అని చెప్పి అడిగితే కుక్కేసి తీసుకెళ్తున్నారు. అవి చాలా ఇబ్బంది పడుతున్నాయి. అవన్నీ చూస్తే ఒక దానిలో 15 ఉన్నాయి, ఒకటి చచ్చిపోయిందండి. చాలా బాధ అనిపిస్తుంది. గోమాతలు ఉసురు పోసుకుంటున్నారా గతవల్లారా, గోమాత రక్త మాంసాలతో తింటున్నారా, సిగ్గులేని గతవల్లారా, మీరు అన్నం తింటున్నారా, కడుపు గడ్డి తింటున్నారా. 15 గోమాతల్ని, చిన్న పిల్లల్ని ఒక దానిలో కుక్కేసే చిన్న పిల్లల్ని అందరినీ హైర్ చేసుకొని ఉదయం ఒక పిల్లడు చదువుకున్నాడంటే వాడు బీటెక్ చదువుతున్నామండి అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎఫ్ఐఆర్ అయింది అనుకోండి నాకు ఉద్యోగం రాదంటాడు. మరి వాడు 1500 కోసం వాడు వస్తున్నాడు, 1000 రూపాయల కోసం సిగ్గు లేదు. కోట్లు గడిస్తున్నారు ఈతవల్లారా. గోమాతను పట్టుకొని పిచ్చి పనులు చేసుకుంటా గోమాతను చంపేశారు. రాయిపోయి చచ్చిపోయింది గోమాత, అందులో చంపేశారు. నా 14 గోమాతలు ఉన్నాయని చెప్పారు, ముందు చూస్తే 15 ఉన్నాయి, అందులో చచ్చిపోయింది, అందులో 14 చెప్తున్నాడు. సిగ్గులేని ఎదవల్లారా.
15 గోమాతలు ఉంటే ఒక గోమాత చచ్చిపోయింది. మీకు అన్నం ఎలా వెళ్తుందిరా? మీకు సిగ్గులేని ఎదగలరా? అక్కడ కొత్త వలస ఒక శేఖర్ అని ఉంటాడు, వాడి దగ్గర 74-80 పంపిస్తే వాడు అట్లే చేశాడు. ఇంతకుముందు దొంగలు ఉన్నారు మొత్తం అంతా. ఎక్కడి నుంచి మొదలు పెడితే మొత్తం ఆంధ్ర నుంచి వస్తున్నాయండి, తెలంగాణ అని చెప్పి మాకు రోజు వస్తాయి ఇన్ఫర్మేషన్. రోజు మేము పట్టుకున్నాం, ఎన్ని పట్టుకున్నాం గోరక్షకులుగా మాకు బాధ అనిపిస్తుంది. రోజు చచ్చిపోవాలనిపిస్తుంది, బతకాలనిపించట్లే ఆ గోమాతలు అక్కడ మేము చూస్తే. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. అది కూడా నక్కపల్లి మీద నుంచి వెళ్తుంటే ఇక్కడ 3 బండ్లు మేము ఇప్పుడు 30 దాటాం. 30 ఇవాళ ఒక్కరోజు 40 గోవులు అంటే అసలు ఇప్పుడు ఎన్ని వెళ్ళిపోయి ఉంటాయో. ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి. 3 బళ్ళలో మేము ఆపితే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాము. ఈ రోజు వాళ్ళు మెల్లగా ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. కానీ వీళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారండి, వెళ్ళిపోతారండి. ఎన్నని అక్కడ దీనికి ఏం పులిస్ స్టాప్ లేదా? హోమ్ మినిస్టర్ అనిత గారు కాన్స్టిట్యున్సీ ఇక్కడ, ఆవిడకి తెలిసి వెళ్తున్నాయో తెలిసి వెళ్ళట్లేదు. అమ్మ అనిత గారు, మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక విధంగా గోరక్షకుల తరపున అందరి తరపున మీరు హోమ్ మినిస్టర్ గా ఉన్నారు, మీరు చెక్ పోస్ట్ గట్టిగా చేపిస్తారా? లేకపోతే మాత్రం ఈ గోమాతల తరకు ఉసురు అందరికీ తగులుతుందండి. ఇది మాత్రం క్లియర్. చాలా ఘోరం. నక్కపల్లి వైపు నుంచి ఇటువైపు నుంచి తుని, పాయకరావుపేట, మొత్తం అనకాపల్లి, కొత్త వలస మొత్తం ఇక్కడ నుంచి గజపతి నగరం నుంచి మొదలవుతున్నాయి, అటువైపు ఒరిస్సా నుంచి మొదలవుతున్నాయి. మేము మొత్తం రెక్కీ చేస్తున్నాం. ఎక్కడ ఎవడు తింటున్నాడో సర్వనాశనం అయిపోతారు. తాత్కాలికంగా మీకు డబ్బులు రావచ్చేమో, ఎవరికైనా కానీ సర్వనాశనం అయిపోతారు. ఇంకేం చెప్తున్నారు? పోలీసులకు 100 రూపాయలు వదిలేస్తున్నారు, టోల్ గేట్లు లేరా, ఎక్కడ మాకు ఎవరు ఆపరు అంటున్నారు వాళ్ళు. ఉదయం ఆ పిల్లడు క్లియర్ గా కొత్తడు అనుకుంటా మొత్తం నిజాలు చెప్పేశాడు. మొత్తం 100 రూపాయలు అంటే 100 రూపాయలు 200 తీసుకొని అరే ఆ బండి వస్తుంది ఆపండి వెళ్ళిపోయి పంపించండి వీళ్ళే చెప్తున్నారని చెప్తున్నాడు వాడు అంత క్లియర్ గా. అంటే కొంతమంది ఉంటారు, అందరు పోలీసులు అలా ఉంటారని చెప్పను. తీసుకున్నారు కదా ఆ 100-200 ఏమొస్తుంది సార్ మీకు? 100-200 హోమ్ మినిస్టర్ గారు వినండి, మాకు వచ్చిన న్యూస్ వినండి, మీరు న్యూస్ వినండి, మాకు చెప్పిన న్యూస్. 200 రూపాయలకి మీ పోలీసుల శాఖను మీరు గట్టిగా చేయండి. ఇక్కడే ఎక్కువ. మేము ఇంతకుముందు కూడా చాలా బళ్ళు అప్పచెప్పాము. ఇదే నక్కపల్లిలో చాలా ఘోరం అవుతుంది. గోమాతలు మాంసం తింటున్న వాడు ప్రతి ఒక్కరు కూడా సర్వనాశనం అయిపోతారు. గోమాత ఉసురు పోసుకుంటాడు. వాళ్ళు చచ్చిపోయిన గోమాతకి ఎవరు బాధ్యులు? ఎక్కించిన మొత్తం 15 ఎంతసేపటి ఉంటాయి అవన్నీ చచ్చిపోతే. ఎండాకాలం మనమే ఉండలేకపోతున్నాం. అవి తిండి లేక, తిప్పలు లేక, అవన్నీ దానికి ఏమీ లేక. యానిమల్ క్రూయల్టీ యాక్ట్ ఏం పెడతారో ఏం చేస్తారో పక్కన పెడితే ఈ రోజు మాత్రం బళ్ళు సీజ్ అవ్వాలి. ఈ బళ్ళు ఒక్కటి కూడా బయటికి వెళ్ళకూడదండి. నేనైతే ఖచ్చితంగా దీనికోసం గట్టిగా కూర్చుంటా. వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు అవ్వాలి, సీజ్ అవ్వాలి బళ్ళు. ఈ గోమాతలకి ట్యాగులు వేసి మంచి కొత్త వలస గోశాలకు, ఆ శేఖర్ గోశాల కాకుండా ఎక్కడికైనా పంపించారు. ముందే మేము చెప్తున్నాం, ఎందుకంటే అక్కడ ఏం జరగాలి. మీరు వచ్చారని చెప్పి